హలో బ్యూటిఫుల్ పీపుల్, దీని పేరు వచ్చేసి కిట్టి అన్నమాట. నా ఈ కిట్టి నార్మల్ గా తినేదానికంటే ఈ మధ్య ఎక్కువగా తింటుంది. మన షాప్ దగ్గరే తిరుగుతూ ఉంటది. సో నేను రోజు ఒక చికెన్ మొక్క అయితే పెడతా ఉంటాను. మా ఈ కిట్టి ఈ మధ్య ఎక్కువగా తింటుంది. అసలు ఏమైందా అని షాక్ అయ్యా. అసలు విషయం తెలుసుకున్న తర్వాత గుడ్ న్యూస్ తెలిసింది. ఆ గుడ్ న్యూస్ వినగానే చాలా హ్యాపీ అనిపించింది నాకు. సో రోజు పెట్టేదానికంటే ఎక్స్ట్రాగా పాలు కూడా పెడుతున్నాను దానికి. ఇంకో విషయం ఏంటంటే నా షాప్ కూడా క్లోజ్ అయిపోయింది. ఈ రోజు ఓన్లీ రోల్స్ అమ్మాను అనమాట. షాప్ క్లోజ్ చేసుకుని ఇంటికి రాగానే మధ్యాహ్నం ఉన్న గింజానం కొద్దిగా ఉంది, అదే తినేసి కడుపు నింపుకున్నా. రాత్రికి ఆ గింజానంతో ఆమ్లెట్ కూడా వేసుకున్నా. మీలే ఎంతమంది రాత్రి భోజనం అయిపోగానే మేడ మీదకి వచ్చి ఇలా బొంత వేసుకొని పడుకుంటారు కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. నేనైతే ప్రెసెంట్ నా బొంత దుప్పటి వేసుకొని రెడీ అయిపోతున్నాను పడుకోవడానికి. మేడ మీద చల్లగా గాలేస్తదండి బాబు. మీ అందరికి ఒకటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు ఒక లైట్ కనిపిస్తుంది కదా, బ్లింక్ అవుతూ అదేమి యూఎఫ్ఓ కాదు, మా ఇంటి దగ్గరనే ఎయిర్పోర్ట్ అన్నమాట. సో ఇక్కడ నుంచి ల్యాండ్ అవుతుంది. నేను జూమ్ చేశాను అనమాట. నైట్ అయిపోయింది కదా, వీడియో క్లారిటీ లేదు, బట్ ఏదో తీసాను. చూసారు ఎంత బాగుందో మా వైజాగ్. నేను మీ తేజ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్.